మహిళల ఖాతాలో ప్రతి నెల 2,500 రూపాయలు జమ చేస్తామని ప్రకటించారు. అయితే ఆగస్టు నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఈ పథకం అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా అకౌంట్లో నెల 2,500 రూపాయలు జమ కానున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టనుంది. దరఖాస్తుదారులు తెలంగాణలో పుట్టి ఉండాలి, తప్పనిసరిగా కుటుంబానికి స్త్రీ యజమాని ఉండాలి, అలాగే బీపీఎల్ కుటుంబానికి చెందిన వారే ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి. ఒక కుటుంబం నుంచి ఒక మహిళకు మాత్రమే పథకం ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఇక దరఖాస్తుదారు కుటుంబం సంవత్సరానికి 2 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలి. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకొనుంది.